తండ్రి ప్రేమగా ఒక తల్లి ప్రేమగా చూడండి మీరు ఈ విషయంలో. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి జగన్ షర్మిల మధ్య ఏం జరుగుతోంది? ఇన్ని రోజులు ఆస్తి వివాదం కాస్త ఇప్పుడు వారసత్వ వివాదంగా మారింది అనుకోవాలి. అసలు రాజకీయ వారసుడు ఎవరు అని అంటే ఇప్పుడు రాజారెడ్డి పేరు నామకరణం కూడా చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఆయన పేరు నిలబడతాడు. అసలైన వారసుడు ఈయనే, ఆయన కాదు అని. ఒకప్పుడు జగన్ అసలైన వారసుడు, కానీ ఇప్పుడు అసలైన రాజకీయ వారసుడు కాలేదా? ఇప్పుడు ఆమె కొడుకు అవ్వాల్సి వస్తుందా ఏంటి? అదే మేడం, మీరే ఇప్పుడు చెప్పారు కదా, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారసుడు, ఆస్తులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారసుడు కాదు. సింపుల్. ఏం జరిగిందో తెలియదు కదా, అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు. సరే మీరు చెప్పండి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అంటే ఎలా ఉండాలి? పోనీ మీరు చెప్పండి. ఆయన అసలు బీజేపీకి జీవితకాలం కాంగ్రెస్ వాదిగా ఉన్నంత కాలం కూడా బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం. అలాంటి మరి జగన్ కాంగ్రెస్ కి బీజేపీకి మద్దతు ఇస్తాడు, లేకపోతే రిలయన్స్ కి ఇంకోటి ఇంకేదో చేస్తారు. మరి ఆయనకి వ్యతిరేకులు కదనా, ఎలా వారసుడు అవుతాడు? మీరు చెప్పండి పోనీ. మీరు కాసేపు మేడం క్వశ్చన్ ఆపితే నేను సమాధానాలు చెప్తాను మేడం. మీరు ఒకసారి క్వశ్చన్ వేస్తారు, నాకు అర్థమైంది మీరు ఏం క్వశ్చన్ వేసారో. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాలి, మీకు సమాధానం చెప్పాలి. సో నాకు కాస్త టైం ఇస్తే నేను అన్నిటికీ సమాధానం చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధికి ఎంత మాత్రం టీడీపీ మూలాలు ఇంకా పోలేనట్టుంది. పాపం షర్మిల గారిని ఎక్కడైతే బాలకృష్ణ గారి ఆఫీసులో ఐటీడీపీ నుంచి ఎన్ని తిట్టించారో, ఎన్ని మాట్లాడించారో పాపం మీద మర్చిపోయినట్టున్నాడు. అయితే ఒకటి, నీకు టీడీపీ పేరు ఎత్తడం ఇష్టం లేకన్నా ఉండాలి, లేదు అంటే ఆ టైంలో మీ షర్మిల గారిని ట్రోల్ చేసినప్పుడు నువ్వు నిద్రపోయన్నా ఉండాలి. ఇవాళ వారసుడు అని అంటే ఎవరు వస్తే ఎవరు వద్దంటారు మేడం. ఎవరు వచ్చినా ఇదే రాజకీయము ఒక సొత్తు కాదు. ఎవరు వస్తేనంటే ఎవరు వద్దనడానికి లేదు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వస్తానంటే నా మేనల్లుడిని వద్దు అని అన్నాడా? ఏ రోజన్నా ఎక్కడైనా అన్నాడా? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? జగన్ అని చెప్పేసి సింగిల్ గా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా, ఎన్ని ఆయనని ఇబ్బందులు పెట్టే మాటలు నువ్వు మాట్లాడినా కూడా ఏ రోజైనా నా షర్మిలమ్మ అన్నాడే తప్ప ఒక్క మాటైనా తిరిగి మాట్లాడినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు మొన్న ఎలక్షన్ లోకి వెళ్ళిపోయారు కదా, ఎలక్షన్ లోకి వెళ్ళావు కదా, నువ్వు కూడా వెళ్ళావు కదా, మీ లీడరు మీ షర్మిలక్క కూడా వెళ్ళింది కదా. ఏమైంది మరి? ఇప్పుడు ఆవిడ ఓడిపోయిందని ఆవిడ వారసురాలు కాదా? ఏం మాట్లాడతారండి? అంటే గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారు, ఓడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు. ఎవరు చెప్పండి నీకు బొమ్మ పెట్టుకోలేదని? నువ్వు లేవైతే ఈ ఎలక్షన్ లో. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏ ఎలక్షన్ కి వెళ్ళినప్పుడైనా నేను మంచి చేస్తే, లేకపోతే నీ ఇంట్లో మంచి జరిగిందంటే ఓట్లు వెయ్యి నన్ను అడుగుతారు. ఎవరైనా అడుగుతారు. నువ్వు మాట్లాడినప్పుడు నేను అడ్డురాలా. నాతో మీకు ఇదే ప్రాబ్లం. నేను మాట్లాడినప్పుడు నువ్వు అడ్డు రాకు, తర్వాత నీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకో. ఇవాళ ఆయన చేసినటువంటి ఏదైతే సీఎంగా చేసినటువంటి ఆయన పరిపాలనని రీచెక్ చేసుకోరా ఎవరు? నేనేం చేశాను, ప్రజలకి ఏం చేశాను, నేను తీసుకొచ్చినటువంటి పథకాలేవి, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం ఏంటి, దీనికోసం కదా మేనిఫెస్టోలో పెట్టి ఆయన జనాల్లోకి వెళ్తారు. అది మనం అనుకోండి, కూటమి ప్రభుత్వం ఒకటి చేయలేదు కాబట్టి ఏ ఒక్కటి చెప్పలేదు, ఏ ఒక్కటి ఇదిగో మేము ఈ పథకం చేసాము లేకపోతే ఈ సంక్షేమం ఇస్తామని చెప్పరా. ఏం చేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలనే మేము పేర్లు మార్చుకొని తెచ్చుకుంటాము, అంత బెటర్ గా ఇస్తాము అని చెప్పేసి కల్లపల్లి ఈ సూపర్ 6 143 పథకాలు ఇవన్నీ చెప్పి వెళ్ళారు ఎలక్షన్ లోకి. కాదని అనలేదే. ప్రజాక్షేత్రంలో ప్రజలే ఫైనల్. వాళ్ళు వేసినటువంటి ఓట్ల తీర్పు. గతంలో మీకు 23 వచ్చినా అదే తీర్పు, మాకు ఇప్పుడు 11 వచ్చినా అదే తీర్పు, రేపు పొద్దున మీకు 0 వచ్చినా అదే తీర్పు. ఎవరేం చేసినా కూడా ప్రజల పక్షాన ఎవరైతే పోరాడుతున్నారో ఏం చేస్తున్నారో అనేది తెలుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసుడు మనవిడే కదా, కాదని ఎవరు అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా ఎప్పుడన్నా? నువ్వు విన్నావా అన్నా? నువ్వు అక్కడ నేను ఆడబిడ్డని ఏడాబిడ్డని అని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఏ పరంగా రాజశేఖర రెడ్డి గారిని చేర్చినటువంటి అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు హైదరాబాద్ లో ఒక పార్టీ పెట్టి, తెలంగాణలో ఒక పార్టీ పెట్టి, పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ని తిట్టి, రేవంత్ రెడ్డి
నా హింసలు పెట్టి మీ పార్టీని మరి ఇక్కడ బొచ్చడు మందికి సీట్లు ఇస్తాం అది ఇస్తాం ఇప్పటికే పాపం బాధితులు బోల్డ్ మంది ఉన్నారంట వాళ్ళకేమీ న్యాయం చేయకుండా మళ్ళీ తీసుకొని వచ్చి నువ్వు కాంగ్రెస్ నువ్వు చేరిపోయి ఇవాళ నువ్వు అక్కడ అధ్యక్షురాలైపోయి అనకే విలువలు ఉన్నాయి. మన తండ్రిని చనిపోయిన తర్వాత మన తండ్రిని ఎఫ్ఐఆర్ లో పెట్టిన వాళ్ళ దగ్గరికి పార్టీలోకి వెళ్ళాము అని అంటే మనకే విలువలు ఉన్నట్టు అండి. ఇప్పుడు ఎవరికి ఇక్కడ నష్టం లేదు చేర్చింది ఎవరు తెలుసా నీకు? ఏమ్మా మలేష్ అక్క పెద్దక్క ఎఫ్ఐఆర్ చేర్చింది ఎవరు తెలుసా? ఎఫ్ఐఆర్ చేసింది ఎవరు తెలుసాక? పొన్నవోలు సుధాకర్ అనే లాయర్ గారు చేర్చారు. ఆయన మీ లీగల్ సెల్ అధ్యక్షుడు. ఆయన మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ జనరల్ యొక్క హెడ్ అమ్మ కాంగ్రెస్ పార్టీ చేర్చలా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మా జగనన్న షర్మిలాని ఏమల్లా అమ్మ అమ్మ అన్నాడని చెప్పా కదా. మీ జగనన్న నిండు సభలో ఒక ఆడబిడ్డని ఎలా అవమానించాడో ప్రజలందరూ చూశారు. మీరు కొత్తగా ఏమన్నా చెప్పి ఈరోజు చెప్తున్నారు మాకు. మీరు అబద్ధాలు చెప్తే చూస్తా ఉండుకోవద్దమ్మా. మీరు అబద్ధాలు చెప్పినప్పుడు ఖండించాలి కదా నువ్వు. రాసుకొని తర్వాత నాతో డిస్కస్ చేయి. ఇప్పుడు నాతో నువ్వు డిస్కస్ చేసావనుకో జనాలకి ఏం అర్థం కాదు. నీది అర్థం కాదు, నాది అర్థం కాదు. సో ఈసారి మళ్ళీ నువ్వు డిబేట్ చేస్తే నేను డెఫినెట్ గా అడ్డుపడతా. అది గుర్తుపెట్టుకోండి. నాకెవరికి అడ్డుపడితే నేను అడ్డుపడతా. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి వారసులు ఎవరు ఏంటి వారసులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆల్రెడీ ఫుల్ క్లారిటీ ఉంది. మనం మొన్న ఎలక్షన్ లో నిలబడినప్పుడు మరి డిపాజిట్లు కూడా రాలేదంటే వారసురాలు కాదనే అర్థం కాదు కదండి. నువ్వు నిలబడిన తర్వాత నువ్వు అక్కడ గెలిపించలేకపోయారు జనాలు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మద్దలు చేశారని చెప్పినా, ఎంత కత్తిపోటన్నా, లేకపోతే మీరు ఎన్ని నిందలేసినా కూడా అక్కడ జనాలకి ఓట్లే లేదు. జగన్ గారిని గెలిపించుకున్నారంటే అర్థం ఏంటిది? జనాలు నమ్మినట్ట నమ్మనట్ట? ప్రజల్లోకి వెళ్తే కదా తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్తే జనాలు నమ్మారా లేదా, మేము గెలిచామంటే జనాలు నమ్మలేదని అర్థం. సరే మల్లేశ్వరి గారు విషయం మాట్లాడండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు వారసుడు ఎవరు? ఎందుకంటే షర్మిలా అంది జగన్ రెడ్డి కాదు నా కొడుకే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి అని నామకరణం చేశారు కాబట్టి ఎవరు ఎంత మొత్తుకున్నా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయ నాయకుడు ఈయనే రాజారెడ్డి అని మాట్లాడుతుంది. బట్ దీనికి ఏమంటారు? సరే మీరెందుకు వ్యతిరేకించారనే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసుడు రాజారెడ్డి అన్నప్పుడు జగన్ రెడ్డి ఎలా అవుతాడు అనే దానికి మీ ఆన్సర్ ఏంటి? వ్యతిరేకించినప్పుడు బీజేపీ వాళ్లకు వత్తాసు పలికినప్పుడు అసలు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమైతే అలా ఎలా వ్యతిరేకిస్తారు, అలా ఎలా ఒప్పుకుంటారు? సరే మీరు చెప్పండి. పోనీ క్వశ్చన్ ఏంటిదండి? ఏది కాసేపు బీజేపీ అంటారు, తర్వాత ఎవరు వారసుడు అంటారు. సరే ఇప్పుడు బీజేపీకి వత్తాసు పలకలేదా? సరే వైఎస్ జగన్ బీజేపీకి అసలు సపోర్ట్ చేయలేదా మన రాధాకృష్ణన్ విషయంలో? రెడ్డి గారు వారసుడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసుడు కాదు అని ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ జగన్ కి ఉన్నాయా? సరే చెప్పండి. మీరు ఉన్నాయా అని అంటే మరి మొన్న జరిగిన పరిస్థితి ఏంటి? మొన్న జరిగిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేక రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ క్వాలిటీస్ లేవనే మీరు అనేది? ప్రజలు లేవని చెప్పారా? లేకపోతే ఇప్పుడు వస్తారు షర్మిలాకు ఉన్నాయనే అనేది? లేకపోతే షర్మిల గారి కొడుకు ఉన్నాయనే మీరు అనేది? రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాబట్టి ఆయన వచ్చినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ తో అంత పెద్ద జాతీయ పార్టీతో ఎదురేడి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారన్న క్లారిటీ ఉంది. అసలు ఇది ఎట్లుందంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదంట. మరెవరు కాడు? ఎవరన్నా అదే అడుగుతున్నాం. మేము కూడా అదే అడుగుతున్నాం. అటు రాజారెడ్డి లేకపోతే జగన్ షర్మిల గారి కొడుకు అవుతారా? ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఈయన తేల్చండి. ఒక్క నిమిషం ఆగండి. షర్మిల గారి కొడుకు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి మేనల్లుడే కదా. ఇద్దరికి పోటీ, మామ అల్లుడికి పోటీ అంటారు. ఏ రోజు మామ అల్లుడికి పోటీ అవుతుందో, మామ పార్టీలోకి సొంత అనుకుంటే మేనమామ పార్టీలోకి వస్తాడో, లేకపోతే మేనమామకి అండగా ఉంటాడో అది తర్వాత. పాపం ఇంకా 21 సంవత్సరాల పిల్లోడు పాపం. అప్పుడు ఎందుకు బదలు చేయడం? మనం అవసరమైతే మేనమామకు అండకుంటాడేమో. అక్కడ వచ్చినటువంటి ఆమె నా కొడుకు
మాట్లాడండి. నమస్తే మేడం, మీకు అలాగే ప్రెగ్నెంట్ వీక్షకుడికి మాట్లాడదాం మల్లీశ్వరి నమస్తే గారు, మేడం, మాట్లాడదాం కృష్ణవేణి గారు నమస్తే అండి. ఎక్కడికి పోయినా మేనమామ మీద మేనత్త